మరో వారం రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ రాబోతుంది. రాష్ట్రంలో ఏప్రిల్లోని ఎన్నికలు ఉండబోతున్నాయి. దీంతో పార్టీలన్నీ అలర్ట్ అయ్యాయి. అభ్యర్థుల ప్రకటనలు, మేనిఫెస్టోల తయారీ, బహిరంగ సభలతో బిజీ అయిపోయాయి. రాష్ట్రంలో రెండు ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీ, జనసేన కూటమి మధ్యని పోటీ ఉండబోతోంది. ఏపీ పునర్విభజన తర్వాత రాష్ట్రానికి ఓ రాజధాని అంటూ లేకపోయింది. ఎంతో మంది బడా పారిశ్రామికవేత్తలు, నిపుణులైన ఉద్యోగులు, నైపుణ్యం ఉన్న విద్యార్థులు ఉన్నా వారికి సరైన అవకాశాలు లేకపోవడంతో పొరుగు రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారు. 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ అమరావతిని రాజధానిగా చేసింది. ఆ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు మిగతా రాష్ట్రాన్ని పెద్దగా పట్టించుకోకుండా రాజకీయాలను అమరావతి చుట్టే తిప్పింది. దాని నిర్మాణం ఓ కొలిక్కి రాకుండానే 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఆ పార్టీ అధినేత అమరావతిని కాదని 3 రాజధానుల విషయాన్ని తెరపైకి తెచ్చారు. ఈ వ్యవహారంతో 5 ఏళ్లు గడిచింది. రాష్ట్ర పునర్విభజన జరిగి 10 ఏళ్లైనా ఏపీకి ఇప్పటికీ ఓ రాజధాని లేకపోవడం ఇక్కడి ప్రజలను కలిచివేస్తోంది. రాజకీయ పార్టీల పోరులో రాజధాని విషయం నలుగుతూనే ఉంది. ఇక రాబోయే ఎన్నికల్లో ప్రజలు ముందు 2 ఆప్షన్లు కనపడుతున్నాయి. టీడీపీ అధికారంలోకి వస్తే అమరావతి రాజధాని, వైసీపీ అధికారంలోకి వస్తే విశాఖ పాలన రాజధాని కావడం మాత్రం పక్కా. రాజధానుల విషయంలో ఈ 2 పార్టీలు తమవైన వ్యూహాలతో ఉన్నాయి. రాబోయే ఎన్నికల్లో ఈ పార్టీల ప్రధాన హామీ కూడా రాజధాని. వైసీపీ అధికారంలోకి వస్తే పలు సంక్షేమ పథకాలు అమలు, విశాఖ పాలన రాజధానిగా చేస్తామని చెబుతున్నారు. అమరావతిని రాజధాని చేస్తే లక్షల కోట్ల అవసరం పడతాయని, అయినా ఆ నగరం హైదరాబాద్, బెంగళూరు స్థాయికి చేరాలి అంటే మరో 20 ఏళ్లు పడుతుందని జగన్ చెబుతున్నారు. అందుకే అన్ని వసతులు ఉన్న విశాఖను రాజధానిగా చేస్తే పెద్దగా ఖర్చు లేకుండానే కొద్ది రోజుల్లోని మంచి రాజధానిని తయారు చేసుకోవచ్చని అంటున్నారు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు అధికారంలోకి వస్తే అమరావతిని అభివృద్ధి, సూపర్ 6 సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెబుతున్నారు. అమరావతిని సింగపూర్ రేంజ్లో డెవలప్ చేస్తామని అంటున్నారు. దీన్ని బట్టి చూస్తే రాబోయే ఎన్నికల్లో రాజధాని డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబోతున్నట్లు అర్థమవుతుంది. మరి ప్రజలు ఏ వైపు ఉంటారు? అమరావతి వైపా, విశాఖ వైపా అనేది వారి చేతిలోనే ఉంది. వారి భవిష్యత్తును వారే రాసుకోబోతున్నారు. గత ఎన్నికలకు మించి ఈసారి ఎన్నికలు ఏపీ భవిష్యత్తును తీర్చిదిద్దేవి కావడం మాత్రం ఖాయం.